నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశపు విదేశాంగ విధానం లోపభూయిష్టంగా ఉంది. నిజానికి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్స్ వరుసగా కనబడుతున్నాయి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా విమర్శల్ని ఎక్కుపెడుతోంది. మొన్న ఆపరేషన్ సింధూర్ని నిలిపివేసిన సందర్భం నుంచి మొదలుకొని ఇప్పుడు G7 సమ్మిట్కి ఆహ్వానం అందలేదన్న మాట ముందు లంకించుకోవడము, ఆ తర్వాత G7కి వెళ్ళిన తర్వాత కూడా అసలు సైప్రస్కి ఎందుకు వెళుతున్నారని చెప్పడము, ట్రంప్కి పూర్తిగా సరెండర్ అయిపోయారు నరేంద్ర మోదీ అనే ప్రచారం చేయడము, అండ్ ఇలా కంటిన్యూస్గా ఫారిన్ పాలసీ విషయంలో భారతదేశము విఫలమవుతోంది అనే ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ నెరేటివ్ని ఎక్కువగా తీసుకెళ్తోంది. అందుకే ఈవెన్ S.J. శంకర్ గారిని కూడా పదే పదే విమర్శించడం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. జయరాం రమేష్ దగ్గర నుంచి అటు సుప్రియా శ్రీనాథ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఎకో సిస్టమ్ మొత్తం బీజేపీ ఆధ్వర్యంలో ఫారెన్ పాలసీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. నిజానికి భారతదేశము మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ ప్రధాని అయిన తర్వాత విదేశాంగ విధానం లోపభూయిష్టంగా ఉందా, లేక అంతకు ముందే లోపభూయిష్టమైన విధానాలని మొదటి నుంచి మనం కొనసాగిస్తూ వస్తున్నామా అనేది మీకు కొన్ని డీటెయిల్డ్ ఆధారాలతో కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అండ్ నెహ్రూ ఎరా నుంచి ఇప్పటి వరకు చేసిన అనేక తప్పిదాలకు సంబంధించిన చిట్టా మీ ముందుంచబోతున్నాను. రైట్, అంతకంటే ముందు రైట్ యాంగిల్లో నేను పదే పదే చెప్తూ ఉన్నాను. అండ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం వెదర్ చేంజ్ కూడా అవుతోంది అండ్ వర్షాకాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది చిన్న చిన్న జలుబు దగ్గర నుంచి చిన్న చిన్న వైరల్ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ వైరల్ జ్వరాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా కొన్ని ప్రయత్నాలు కూడా చేయడం మేలు చేస్తుంది. అండ్ దానికే ఆయుర్వేదిక్ పరిశోధనల తర్వాత అండ్ ఆధునిక విజ్ఞానాన్ని అదేవిధంగా ఆయుర్వేదాన్ని మేళవించి ఓజస్కా సంస్థ కొన్ని ఉత్పత్తుల్ని మన ముందుకు తెచ్చింది. వాటి గురించిన డీటెయిల్స్ తెలుసుకోవాలంటే www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఇక ఇందాక నేను చెప్పిన ఫారిన్ పాలసీకి సంబంధించినటువంటి అంశాల్లోకి వెళితే, నిజానికి భారతదేశపు అస్తిత్వమే ఎప్పుడు కూడా ఒక డిఫెన్సివ్ ధోరణిని కలిగి ఉండడము. నిజానికి ఫౌండింగ్ ఫాదర్స్ అంటూ ఉంటారు, ఆయా దేశాలకి మొట్టమొదటి ప్రధానిగా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు చాలా కీలకమైన బాధ్యతల్ని మోయాల్సి ఉంటుంది. నిజానికి ఒక్కసారి మనం 1947లో భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అనే మాట కంటే కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది. సరే, భారతదేశం స్వదేశీయుల చేతుల్లో మనమే పరిపాలించుకునే ఒక వెసులుబాటు 1947లో కలిగింది. నిజానికి పూర్తిగా అప్పుడే అసలు భారతదేశం అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా మనం గ్రో అవ్వాలి, ఎలా మనం ఎదగాలి అనే అంశానికి సంబంధించి విశేషమైన చర్చ జరిగి ఉండాల్సింది. పాలసీలు అలాగే నిర్దేశించి ఉండాల్సింది. అఫ్కోర్స్ అప్పటి కాన్స్టిట్యూయన్స్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు అవన్నీ మనకు తెలుసు. అసలు రాజ్యాంగం ఎలా ఏర్పరచుకోవాలనే అంశానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి అనేక మంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ దేశాన్ని నిర్మించడంలో ఉంది. కానీ పాలసీస్ విషయంలో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 1952 మొదటి ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి మొత్తం నెహ్రూ కుటుంబ ఆధ్వర్యంలోనే ఈ దేశం సింహభాగం పరిపాలించబడింది. 1947లో భారత్కి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే 1948లో ఇజ్రాయిల్ దేశం ఏర్పడింది. 1949లో పూర్తి స్థాయి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి దేశంగా సిసిపి ఆధ్వర్యంలోని ఏకపార్టీ వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. సో 1947 భారత్కి ఇండిపెండెన్స్ వచ్చింది, 48లో ఇజ్రాయిల్ ఏర్పడింది అండ్ 49లో చైనా సిసిపి ఆధ్వర్యంలో మావో జెడాంగ్ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ మూడు దేశాల ప్రస్థానాన్ని గమనిస్తే అండ్ 1965లో సింగపూర్ ఇండిపెండెంట్ నేషన్గా ఆవిర్భవించింది. దానికి లీ కువాన్ యూ ప్రధానిగా ఉన్నారు, తొలి ప్రధానిగా ఉన్నారు. అండ్ చైనాకి మావో నేతృత్వం వహించారు. అంటే ఇజ్రాయెల్కి డేవిడ్ బిన్ కురియన్ నేతృత్వం వహించారు. ఇజ్రాయెల్ ఏమో పూర్తిగా ఒక సైనిక శక్తిగా పక్కనున్నటువంటి అరబ్ దేశాలని ఎదుర్కొనే ఒక అద్భుతమైన శక్తిగా ఆవిర్భవించింది అని అంటే నిజానికి డేవిడ్ బిన్ కురియన్ ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఒక పర్ఫెక్ట్ పాలసీని నిర్దేశించుకుని వెళ్ళడం. ఈవెన్ చైనా విషయంలో కూడా మావో జెడాంగ్ ఏదైతే ఒక ఫౌండేషన్ వేశారో దాని తర్వాత డెంగ్ జియాపింగ్ వచ్చిన తర్వాత 1978లో వాళ్ళు రీఫార్మ్స్ తీసుకురావడం, ఆర్థికంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుని ఒక ప్రస్థానాన్ని మరింత ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లగలిగారు. భారత్ విషయంలో చూస్తే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలోని ఫారిన్ పాలసీ విధానాలను ఒకసారి చూస్తే గనక నిజంగా లోపభూయిష్టంగానే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే
కరెక్ట్గా 1950s లో వచ్చినటువంటి కొన్ని అంశాలు చెప్తాను నేను మీకు. నిజానికి ఫస్ట్ మనకు 1950s లో యుఎన్ కి సంబంధించి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి శాశ్వత సభ్యత్వానికి సంబంధించి మనకు అమెరికా ఆఫర్ చేసింది 1950లోనే. ఆఫర్ చేస్తే భారత్, ముఖ్యంగా నెహ్రూ దాన్ని తిరస్కరించారు. ఎందుకు అంటే అసలు నిజానికి చైనాకి ఇవ్వాలనుకున్నారు, చైనా కాదు భారత్కి ఇవ్వాలని అమెరికా ప్రతిపాదించింది, కానీ దాన్ని నెహ్రూ తిరస్కరించారు. చైనాతో మనకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే అప్పుడు నెహ్రూ గారి ఆలోచన ఏంటంటే ఓవైపు సోవియట్ యూనియన్, ఇంకోవైపు యుఎస్ బ్లాక్ ఉన్న నేపథ్యంలో ఈ రెంటికి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ నేపథ్యంలో, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో మనం అందులో ఇరుక్కోవడం ఎందుకు, అసలు ఆ బిగ్ ఫోర్సెస్ మధ్య మనం ఉండడం కూడా అక్కర్లేదు అనే ఒక భావనకి నెహ్రూ వెళ్లారు. నిజానికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశాలు రెండే, చైనా ఒకటి, తర్వాత భారతే. సో అత్యధిక జనాభా కలిగిన దేశము, అత్యంత రిసోర్సెస్ ఉన్నటువంటి దేశం కూడా భారత్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికే మనం సంకోచించిన నేపథ్యం నెహ్రూ గారిది. ఆ తర్వాత చైనాతో నిజానికి ఫారిన్ పాలసీ విషయంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్లో మొట్టమొదటి ఫెయిల్యూర్ పంచశీల్ ఒప్పందం, చైనాతో చేసుకున్నటువంటి ఒప్పందం. అది చైనాతో హిందీ చీనీ భాయ్ భాయ్, అసలు చైనాతో మనకే వైరుధ్యము లేదు, వాళ్ళు మనము చాలా ఫ్రెండ్లీ నేషన్స్ అనే ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అమెరికన్ క్యాపిటలిస్టిక్ విధానాలకి పూర్తి విరుద్ధంగా నెహ్రూ ఉన్నారు. కాబట్టి మనం సోషలిస్ట్ విధానాలతో వెళతాము, మనకు కమ్యూనిస్టులకి ఎటువంటి సమస్య లేదు కాబట్టి సో చైనా మా మీదేం దాడి చేయదు అనే ఒక అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి నెహ్రూ. కానీ ఏం జరిగింది, 54లో పంచశీల్ ఒప్పందం చేసుకున్నాం, కానీ 62లో వారే జరిగింది, భారత్ పైకి చైనా దండెత్తి వచ్చింది. సో మావో నేతృత్వంలోనే. సో మనం ఓటమి పాలవ్వక తప్పని పరిస్థితి. అండ్ ఈవెన్ 47లో మనం ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం సైనికంగా మన సైన్యాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆయుధ సామాగ్రి ఇవ్వడం విషయంలో మనం పూర్తిగా విఫలమయ్యాం. నెహ్రూ ఏ రోజు కూడా మనకు అసలు శత్రువులే లేరు, మన పైన ఎవరు దండెత్తరు అనే ఒక భావనతో నెహ్రూ ఉన్నట్టుగా అప్పటి హిమాలయన్ బ్లండర్స్ అనే ఒక బుక్ ఉంటుంది, అందులో పూర్తిగా డీటెయిల్స్ అన్ని చదివితే అర్థమవుతుంది. అండ్ అంతేకాదు ఈవెన్ పాకిస్తాన్ విషయంలో కూడా, పాకిస్తాన్ మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి, నిజానికి కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి లోపలికి వస్తున్న టైంలో కూడా అప్పుడున్న పటేల్ కొంత చొరవ తీసుకొని వ్యవహరించడంతో ఇవన్నీ జరిగాయి. ఈవెన్ జునాగఢ్ వివాదాన్ని కూడా సర్దార్ పటేల్ గారు పరిష్కరించగలిగారు. ఈవెన్ హైదరాబాద్ సంస్థానం విషయంలో కూడా పటేల్ గారు పరిష్కరించగలిగారు. నెహ్రూ టైంలో ఈవెన్ చైనా తోటి అది ప్రాబ్లం. అండ్ చైనా తర్వాత 1962 తర్వాత 62 వార్ మనము కోల్పోవడము, ఓడిపోవడము, అక్సాయ్ చీన్ని వాళ్ళు తీసుకోవడము మనకు తెలుసు. లదాఖ్లోని అక్సాయ్ చీన్ మొత్తం చైనా ఆక్యుపై చేసేసింది. అంతేకాదు షక్స్గమ్ వ్యాలీ అని అసలు యాక్చువల్లీ మన భూభాగం, అది పాకిస్తాన్ 1947-48లో పాకిస్తాన్ తీసుకున్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్లో భాగమైనటువంటి షక్స్గమ్ వ్యాలీని చైనాకి ధారాదత్తం చేసినా కూడా మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. 63లో జరిగింది ఇది. 63 మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా చాలా సార్లు ఈ చైనా తోటి మనం గొడవ పెట్టుకోకూడదు, మనం డిఫెన్సివ్ ధోరణితోటే మనం వ్యవహరించాల్సి వచ్చింది. ఇక ఫారిన్ పాలసీలోనే నిజానికి ఫారిన్ పాలసీ ఎప్పుడు కూడా కొన్ని కీలకమైన విషయాలు ఉంటాయి. అందులో రాజకీయ స్థిరత్వం ఒకటి. ఒకవేళ రాజకీయంగా ఆ దేశంలో అస్థిర వాతావరణం ఉంటే గనక దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మిగతా దేశాలు ఆ దేశాన్ని కబళించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే ప్రతిసారి కూడా వాళ్ళు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో రాజకీయ స్థిరత్వం నిజానికి నెహ్రూ గారికి చాలా స్పష్టంగా ఉంది. పూర్తి మెజారిటీ నెహ్రూ గారికి ఇచ్చారు. అండ్ ఈవెన్ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో జరిగినటువంటి లోపాల వల్లనే ఈ దేశం నిజంగా చాలా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్లాల్సిన స్పీడ్తో కూడా మనం వెళ్ళలేని దుస్థితి ఏర్పడింది. ఇంకోవైపు సెక్యూరిటీ పరంగా కూడా ఏ దేశమైతే రక్షణ పరంగా సమర్థవంతంగా ఉంటుందో ఆ దేశం విషయంలో ప్రపంచ దేశాలు కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తాయి. వాళ్ళ విషయంలో కొంత జాగరూకతను పాటిస్తూ ఉంటాయి. సో భారతదేశం రక్షణ పరంగా ఎప్పుడూ కూడా మనం పాకిస్తాన్ ఇండియా అనే ఒక ధోరణినే వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడూ చూపిస్తూ వచ్చాయి. అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఈవెన్ రష్యా అయినా కూడా భారత్ చైనాలను సమఉజ్జీలుగా మాత్రమే చూస్తూ వచ్చాయి. సో అది నిజంగా మన విదేశాంగ విధాన లోపమే. సో ఆ తర్వాత కూడా ఈవెన్ కాశ్మీర్ విషయంలో కూడా, కాశ్మీర్ని ఆక్యుపై చేసుకున్న సమయంలో కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు నెహ్రూ గారు. ఈవెన్ ఇందిరాగాంధీ టైంలో కూడా అదే. ఇందిరాగాంధీ టైంలో సో పూర్తిగా మనం నిజానికి తటస్థంగా ఉన్నామంటే పూర్తి తటస్థమైన వైఖరిని ఎప్పుడూ ప్రకటించలేదు. పేరుకు మాత్రమే తటస్థంగా ఉన్నామని చెప్పాం. కానీ నిజానికి ఇందిరాగాంధీ గారి పీరియడ్లో పూర్తిగా సోవియట్ యూనియన్ కంట్రోల్లో మనం ఉన్న పరిస్థితి. మిత్రకిన్ ఆర్కైవ్స్ చదివితే మనకు అర్థమవుతుంది. కేజీబీ ఎన్ని ఆపరేషన్స్ భారత్లో చేసిందో మనకు తెలుస్తుంది. అందుకే కదా మన దగ్గర కూడా గర్జించు
రష్యా, గాండ్రించు రష్యా అనే సాహిత్యం పుట్టడానికి కారణం కూడా నిజానికి సోవియట్ యూనియన్ మన పైన ఆ ప్రభావాన్ని వేయడమే. సో ఇందిరాగాంధీ గారి హయాంలో పూర్తిగా సోవియట్ యూనియన్ బ్లాక్లోకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఏదో కొంత పివి నరసింహారావు గారి హయాంలోకి వచ్చిన తర్వాత 1991లో ఎకనామిక్ రీఫార్మ్స్ చేయడం వల్ల భారతదేశం కొంత గ్లోబలైజేషన్కి అనుగుణంగా మనం బిహేవ్ చేయడం వల్ల మనం దాంట్లోకి వెళ్ళాం. నిజానికి ఫారిన్ పాలసీలో ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాపర్ పాలసీస్, వరల్డ్ ఆర్డర్కి తగ్గట్టుగా మన పాలసీస్ని మనం పెట్టుకుంటే మనం ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన పూర్వీకుల జ్ఞానం ఏంటో మనం తెలుసుకోలేని పరిస్థితి, మన విజ్ఞాన పరంపర గురించి మనకు అర్థం కాని పరిస్థితి, మనకున్నటువంటి ఈ టెక్నాలజీని నిజానికి ఇన్నోవేషన్లో కానివ్వండి, మన హ్యూమన్ రిసోర్సెస్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంలో మనకి ఏ రోజు కూడా పాలసీస్ సరిగ్గా లేకపోవడమే ముఖ్యమైన కారణం. పాలసీ పెరాలసిస్ అంటూ ఉంటారు. నిజానికి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు 1991లో తీసుకొచ్చిన తర్వాత మన గ్రోత్ ట్రాజెక్టరీ నిజానికి మొదలైంది. గ్రోత్ అనేది మొదలైంది 1991. మీకు కొన్ని నంబర్స్ చెప్తాను. 1978లో చూస్తే భారతదేశము, చైనా రెండు సమఉజ్జీలు, రెండు సేమ్ ఎకానమీస్ కలిగి ఉన్నాయి. ఇంచుమించు దరిదాపులో చాలా దగ్గరలోనే ఉన్నాం మనం. చైనా ఎకానమీ $149 బిలియన్ ఉంటే ఇండియా ఎకానమీ $137.3 బిలియన్. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం చైనా అండ్ ఇండియా 1978లో. అదే 1978లో ఎక్కడున్నారు, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 2025కి వస్తే చైనా $19.2 ట్రిలియన్ ఎకానమీలో ఉంటే మనం $4.19 ట్రిలియన్ ఎకానమీలో ఉన్నాం. నిజానికి 91లో పివి నరసింహారావు గారు కనుక ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా రాజకీయ సుస్థిరత అని, ఎస్, యూపీఏకి 10 సంవత్సరాల సుస్థిర ప్రభుత్వం అనేది ఇవ్వడం వల్ల కావచ్చు, ఆ తర్వాత మోదీ గారికి 10 సంవత్సరాలు, ఇప్పుడు 3వ టర్మ్ కూడా ఇవ్వడం వల్ల కావచ్చు, ఒక రాజకీయ సుస్థిర వాతావరణం భారతదేశంలో ఉండడము అండ్ ఆ కంటిన్యూటీ, పాలసీ కంటిన్యూటీ ఉండడం వల్ల 91 తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం ఫాస్ట్గా గ్రో అవుతూ ఉన్నాం. అంతకు ముందు రాజకీయ సుస్థిరత ఉన్నప్పటికీ అసలు పాలసీ పెరాలసిస్ ఉండడం వల్ల నిజానికి భారతదేశం ఎదగాల్సినంత స్పీడ్గా ఎదగలేదు అనేదే వాస్తవం. 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు భారతదేశపు ఎకానమీ అండ్ చైనా ఎకానమీ నిజానికి దగ్గరలో ఉన్నాయి. వాళ్లకు మనకు డిఫరెన్స్ చూస్తే కూడా చైనాకి $1 ట్రిలియన్ ఎకానమీలోకి చైనా రావడానికి 50 సంవత్సరాలు పట్టింది. 98లో చైనా 1 ట్రిలియన్ ఎకానమీలోకి చేరుకుంది. బట్ మనకు 60 సంవత్సరాలు పట్టింది. 1947లో ఇండిపెండెన్స్ వస్తే 2007లో మనం $1 ట్రిలియన్ ఎకానమీలోకి ఎంటర్ అయినాం. సో 10 సంవత్సరాల వ్యవధి అన్నాను కదా, నిజానికి కరెక్ట్. 1978లో చైనా ఏదైతే ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చిందో సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత 1991లో భారతదేశం ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చింది. సో ఆ 13 సంవత్సరాల వ్యవధి డెఫినెట్ గా మనకు వాళ్ళకి, మనం $4 ట్రిలియన్ ఎకానమీ ఉంటే వాళ్ళు $19 ట్రిలియన్ ఎకానమీలోకి ఉండడానికి ఈ రోజు దానికి కారణం ఏంటంటే ఆ 13 సంవత్సరాల వ్యవధి. నిజానికి మనం ముందే మన రాజకీయ సుస్థిరత ఉన్నప్పుడే మనం ఎకనామిక్ రీఫార్మ్స్ చేసుకుని ఉంటే చైనాను పూర్తిగా రీప్లేస్ చేసి ఉండేవాళ్ళం. చైనా ప్లేస్ అసలు ఈరోజు చైనాకి అధిగమించి ఎక్కడో మనం ముందు ఉండేవాళ్ళం. ఈ కాంగ్రెస్ లోపభూయిష్టమైన పాలసీ విధానాల వల్లనే నిజానికి ఈరోజు ఇంకా మనం వెళ్ళని పరిస్థితి. అఫ్ కోర్స్ ఎస్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ టైంలో ఆయన్నే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి, ఆ కంటిన్యూ చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలోకి రాగలిగాం. సో ఇప్పుడు మనం IMF ప్రొజెక్షన్స్ ప్రకారం చూసినా కూడా 2026లో చైనా 20 ట్రిలియన్లో ఉండబోతోంది, మనం $4.7 ట్రిలియన్ ఎకనామీలో ఉండబోతున్నాం. బట్ 2030 కల్లా మనం 7 నుంచి 10 ట్రిలియన్ ఎకనామీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకరు 7 ట్రిలియన్లు అంటున్నారు, ఇంకొకరు $10 ట్రిలియన్ ఎకనామీకి వెళ్ళొచ్చు అని అంటున్నారు. సో 7 to 10 ట్రిలియన్ ఎకానమీలోకి భారతదేశం 2030 కల్లా వెళ్ళబోతుంది అనేది తెలుస్తున్న విషయం. సో మనం ఈవెన్ మన పొజిషన్స్ వైజ్ చూస్తే కూడా భారతదేశము 1995లో చైనా మొట్టమొదటిసారి టాప్ 10 లార్జెస్ట్ ఎకానమీస్ లిస్టులోకి వచ్చింది. అంటే 8th పొజిషన్లోకి. ప్రపంచ దేశాల జీడిపిని తీసుకుంటే కనుక, ఆయా జీడిపిని కౌంట్ చూస్తే కనుక ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చైనా 17 సంవత్సరాల్లో, అంటే ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చిన 17 సంవత్సరాలకి, అంటే 1995లో 8th పొజిషన్లోకి చైనా చేరుకుంది. బట్ మనం ఎకనామిక్ రీఫార్మ్స్ వచ్చిన తర్వాత టాప్ 10లోకి రీచ్ అవ్వడానికి, 9th పొజిషన్లోకి మనం రావడానికి 19 సంవత్సరాలు పట్టింది. సో వాళ్ళకు 17 years, మనకు 19 years. అండ్ వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి, అంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి 32 సంవత్సరాలు పట్టింది. అంటే ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చిన 32 సంవత్సరాలకు వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా నిలిచారు.
బట్ మనకు ఇప్పుడు మనం ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో తెచ్చుకున్నాము, ఇప్పటికీ 34 ఏళ్ళు గడుస్తోంది. ఇప్పుడు మనం 4th ఉన్నాం. అంటే మన సిస్టమ్, మన రాజకీయ స్థిరత్వము, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ పాలసీస్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, ఇంకా అనేక లొసుగులు లోపాలు ఉన్నాయి. వాటిని సెట్ చేసే ప్రయత్నంలోనే ఆల్మోస్ట్ 5-10 సంవత్సరాలు మోదీకి గడిచిపోయిన పరిస్థితి. ఈవెన్ అప్పుడే నిజానికి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలో ఏవైతే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నారు, ఆధార్ లాంటివి కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్ని రిఫార్మ్స్ తీసుకురావడం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక కరప్షన్ని తగ్గించడం కావచ్చు, ఇట్లాంటి నిజంగా చేసి ఉంటే ఈ పాటికి మనం ఎక్కడో ఖచ్చితంగా 3rd లార్జెస్ట్ 2nd లార్జెస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం దగ్గరలో ఉండేవాళ్ళం. 2nd లార్జెస్ట్ వెళ్ళకపోయేవాళ్ళం, బికాస్ యూఎస్ చాలా పెద్ద ఎకానమీ కాబట్టి యూఎస్ని చైనాని ఆల్మోస్ట్ మనం $10-20 ట్రిలియన్ మనం వెళ్ళడానికి 10 ట్రిలియన్ దాటడానికి అవకాశం ఉండేది. నిజానికి ఆ 10 సంవత్సరాలు సరిగ్గా వాడుకొని ఉంటే అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పెంచి ఉంటే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాలసీ పెరాలసిస్ గురించి లేదా ఫారిన్ పాలసీ లోపాల గురించి నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. మనము గత 70 సంవత్సరాలు నిజంగా ఇట్స్ ఎ ప్యూర్ లక్ అన్నట్టుగా బతికిన పరిస్థితులు అనేక. ఈ దేశంలో ఇది చేయాలి, ఇది చేస్తే ఇంత టార్గెట్ లోపల ఇది పూర్తి చేయాలి అనే ఒక టార్గెట్ ఓరియంటెడ్ వాతావరణాన్ని బిల్డ్ చేయడంలో మన రాజకీయ నాయకులు విఫలమయ్యారు, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మన రెడ్ టేపిజము, అందులో చాలా సమస్యలతోటి నిజానికి ప్రైవేట్ వ్యవస్థ అంటేనే పాపము లేదా కార్పొరేట్ అంటేనే దోషము భూతము అన్నట్టుగా మాట్లాడిన ఆ ఐడియాలజికల్ అంశాల నుంచి మనం బయటకు రానంత వరకు మనం ఎదగలేదు. సో అక్కడి నుంచి కొంత బయటకు వచ్చి ఈ పాలసీలు మార్చుకొని కొంత ప్రైవేట్ ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి, వెల్త్ క్రియేటర్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎదుగుతున్నాం. సో ప్రైవేట్ అనేది పాపమని లేకపోతే అందరికీ పంచిపెట్టడమే మంచి న్యాయమని ఎవరైనా చెబితే అది అబద్ధము. అట్లాంటి వాటిల్లోకి మనం వెళ్ళకూడదు. ఎస్, ఒక లార్జెస్ట్ ఎకానమీ సూపర్ పవర్గా ఎదిగిన తర్వాత ఈ దేశంలో అందరూ బాగుపడతారు, అందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అది రావాలంటే కష్టపడాలి, కష్టపడే వాళ్ళని ప్రోత్సహించాలి. అండ్ ఎస్, వెల్త్ క్రియేషన్ అనేది ఈ దేశపు సంస్కృతిలో భాగము. వెల్త్ క్రియేషన్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం ఆదరించాలి, ప్రోత్సహించాలి. అప్పుడే మనం ఎదుగుతాం. అండ్ ఫారిన్ పాలసీ విషయంలో భారతదేశం చాలా బాగా పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రపంచమే ముక్కున వేలేసుకోబోతోంది. ఇంకా చెప్పాలంటే భారతదేశం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగబోతుందని IMF లాంటి సంస్థలు కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్తో, కొన్ని టెక్నికల్ డీటెయిల్స్తో 2050కి 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాము, ఏ స్థాయిలో మనం ఉండబోతున్నాము, ఏ దేశాలు ఎమర్జ్ అవుతున్నాయన్న వీడియోతో నేను ఇంకొక రైట్ యాంగిల్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.